హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ చేసిన టమాటా పచ్చడి రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనికి ముందుగా ఇందులో చూపించినవన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా క్యారెట్ 2 కలిపి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇలా టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గడానికి ఇందులో 1 ½ స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఇవి బాగా మగ్గుతాయి కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే దీన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ వాటిలోకి తీసుకోవాలి. అలాగే వేరే బాండీ పెట్టుకొని ఇందులో వేరుశనగ గుడ్లు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ వాటిలోకి తీసుకోవాలి వీటిని కూడా. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లి, అలాగే ఇందులో వెల్లుల్లి, అలాగే చింతపండు వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పోపు అనేది వేసుకోవాలి. ఇందులో బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దీన్ని పోపు అనేది పెట్టేసుకోవాలి.